ఈరోజు ఈడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అభ్యర్థి విజయం సాధించాలన్నా ఇక్కడ మైనార్టీలే కీలకం. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీలు ఎవరి పక్షంలో ఉన్నారు, ఎట్లా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఈరోజు నా పేరు మొహమ్మద్ నసీబుద్దీన్. ఈరోజు మన షేక్పేట్ డివిజన్లో ఒక పండుగ వాతావరణంగా మన ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రోడ్ షో గురించి వస్తుంటే అందరూ ఒక పండుగ వాతావరణంగా ఆలోచిస్తున్నారు, మస్తు ఎంజాయ్గా చేస్తున్నారు. ఎందుకంటే ఈడికెళ్ళి మన శివాజీ నుంచి మన లాస్ట్ సంపత్ కాలనీ వరకు మన కేటీఆర్ గారి రోడ్ షో నడుస్తుంటుంది. మన ఓటర్లను అందరికీ తెలిసిపోయింది ఇప్పటికే. ఈరోజు మేము నమాజ్ చేసి బయటికి వెళ్తే వాళ్ళే వచ్చి కారబ్బా మీ సార్ రావాలి, కేసీఆర్ సాబ్ మళ్ళీ రావాలి, కేసీఆర్ సాబ్ వస్తే ఈ హైడ్రా బంద్ అయిపోతుంది అన్నట్టు వాళ్ళకి స్పందన వస్తుంది. ఇంకోటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు మేము వాళ్ళకు చూపిస్తాం, కాంగ్రెస్ వాళ్ళకు చూపించి ఈ జూబ్లీహిల్స్ సీటుని బీఆర్ఎస్కు ఓటేసి గెలిపిస్తే ఆయనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఎన్నో పేదోళ్ళ ఇల్లు ఇరగొట్టిండు, ఆయనకు తెలుసు. ఏదో ఒకటి చెప్పుకుంటా ఏ స్కీమ్ కూడా చేసుకుంటలేడు. ఒక్క స్కీమ్ కూడా మొన్న చెప్పిండు మా పెద్ద మనిషి సత్యనారాయణ గారు, 1,30,000 ఉందప్ప ఎవరిస్తారు బంగారం అంట. అరే చేత కాకపోతే చెప్పుడు అవసరం ఎందుకు, చేసుడు ఎందుకు, అవసరం లేకుండా కదా. కేసీఆర్ సారు ఏది కానీ మన ఎలక్షన్లా ఎవ్వరికి ఎలక్షన్లో చెప్పలేడు, రైతు బంధు ఇస్తా అని, షాదీ ముబారక్ ఇస్తా అని. కానీ ఆయన సొంతంగా ఇవి స్కీమ్స్ అన్నీ ఆయన గెలిచినాక ఇచ్చిండు. అదే ఫాలో చేయమంటే ఇప్పటిదాకా అది ఫాలో చేయని కూడా వాళ్ళకి చేతనైతే లేదు. అందరు పబ్లిక్కి తెలిసిపోయింది ఇప్పుడు వీళ్ళు చెయ్యలేరు అన్నట్టు. మైనార్టీ రెసిడెన్సీ స్కూల్లో వాళ్ళకు వాళ్ళ ఫీజు వాళ్ళ కొలువులో చేస్తున్న వాళ్ళకు వాళ్ళ జీతాలు ఇవ్వకుండా అంత రెసిడెన్సీ స్కూల్ ఆపేసిండు. ఏదో కొన్ని నడిపిస్తుర్రు, మళ్ళా స్కాలర్షిప్ ఆపేసిండు. మొత్తం మైనార్టీ కానీ ఎవరు కానీ గరీబోళ్ళకు మొత్తం పరేషాన్ చేసుకుంటారు. నసీర్ భాయ్, మామూలుగా ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీ ఎలక్షన్ల కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరో స్టాంట్ చేసింది, అజరుద్దీన్కి ఈ రోజు మంత్రి పదవి ఇచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారంటే నిజంగా ఇంటి రోజు గుర్తుకు రాని మైనార్టీలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గుర్తొస్తుంటే ఓన్లీ ఓట్ల వలన, లేకపోతే నిజంగానే మైనార్టీలకు ఏమైనా చేద్దామనే ఆలోచన ఉందనుకుంటున్నారా? అన్నా ఇగో ఇచ్చోటోళ్ళు ఉంటే ఒక మాట అంటున్నా, 22 నెలలే అప్పుడే మా కేసీఆర్ సార్ సెకండ్ టైం గెలిస్తే క్యాబినెట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హోమ్ మినిస్టర్ మైనార్టీకి ఇచ్చిండు. అంటే ఇది మైనార్టీ ప్రేమ, ఇది ప్రేమ కాదు పబ్లిక్ చూపియనికి. ఎందుకంటే మేము 420 స్కీమ్ చెప్పినాము, ఏది అమలు చేయలేము. కానీ ఇది కూడా మీకు చెప్పలేము. మళ్ళీ ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ మినిస్టర్ ఉంచుతాడా, ఎలక్షన్ అయిపోయినాక ఏం చేస్తాడో తెలియదు. కానీ ఎలక్షన్ గురించే ఒక మైనార్టీకి మినిస్టర్ ఇచ్చిండు. ఫస్టే మైనార్టీ మినిస్టర్ ఇస్తే మైనార్టీలకు తృప్తి ఉంటుండే, మైనార్టీ కేర్ చేసినట్టు ఉండే. ఏదో టైంకి వచ్చి మైనార్టీకు మినిస్టర్ ఇచ్చుడు, ఇప్పుడు మినిస్టర్ ఇచ్చేసి అందరికీ ఎంతోమంది ఇప్పుడు ఇవాళ రేపు చిన్న పిల్లగాడు కూడా సోషల్ మీడియాలో హుషారైపోయిండు, అందరికి తెలిసిపోయింది. ఇప్పుడే ఇస్తున్నారని తెలిసిపోయింది. ఇది 420 స్కీమ్ పెట్టినాం, ఇదొకటి 421 అని పెట్టి మైనార్టీకి మినిస్టర్ ఇచ్చిండు సార్. దానికేం పెద్ద కథ కాదు. మైనార్టీ అందరు 100% డిసైడ్ అయిపోయిండు. మా కేటీఆర్ సాబ్ చెప్పిండు, మనం గెలుస్తున్నాం, 100% గెలిచిపోతున్నాం, మనకు కావాలి మెజార్టీ గురించి పనిచేయమని మా ప్రెసిడెంట్ గారు చెప్పిండు. దాని గురించే మేము మెజార్టీ గురించి మొత్తం మైనార్టీ పీపుల్స్ అంతా బీఆర్ఎస్ వెంటనే ఉన్నారు. పక్కా 100% మాకు గెలుపుంటుంది.